అత్తింటి ముసుగు పార్ట్ 2. క్రిందటి వారం మనం చూసాం, ప్రియా ఇంట్లో జరిగే ప్రతి తప్పుని ప్రతిఘటిస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళ అత్తింటి వాళ్ళు తనపై చాలా దౌర్జన్యం చేస్తారు. ఒకరోజు ప్రియా రవితో ఇలా అంటుంది. రవి, నేను ఈ ఇంట్లో ఉండను. నువ్వు ఈ రోజు నన్ను మా ఇంటికి పంపించేయి. నేను మా అమ్మా నాన్నతో ఉంటా. ఏమైంది ప్రియా, ఊరెందుకు వెళ్తున్నావు? ఇక్కడ నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఏ విషయంలో ఇబ్బంది లేదు అనాలి రవి. మీ ఇంటి మగవాళ్ళు ఆడవాళ్లతో మృగాల్లో వ్యవహరిస్తున్నారు. నేను ఇలాంటి ఇంట్లో ఉండలేను. చూడు ప్రియా, నువ్వు ఇక్కడే ఉండాలి. నీ పెళ్లి నాతో అయ్యింది, మరియు ఇదే మన ఇల్లు. అవునా? అయితే నీకు నేను నీ భార్యనని ఇంకా గుర్తుందా? మీ నాన్నగారు, మీ చిన్నాన్న నాతో మూర్ఖంగా ప్రవర్తిస్తూ వారం రోజులు గదిలో బంధించినప్పుడు గుర్తు రాలేదా? గదిలో బంధించింది నీ భార్యనని. మీ అన్నయ్య, మీ బావ నాతో దుర్భాషలాడినప్పుడు తినడానికి ఏమీ ఇవ్వనప్పుడు గుర్తులేదా నేను నీ భార్యనని? చూడు ప్రియా, ఎందుకు పనికిమాలిన మాటలు మాట్లాడతావు? ఇక్కడ అణిగి మణిగి ఉండు. మగవాళ్ళు చెప్పిందల్లా చేస్తుంటే ఎవరూ ఏమీ అనరు. వాళ్ళతో నోరు మూసుకొని ఉండాలంటే సారీ రవి, నేను ఇక్కడ ఉండలేను. నేను ఈ రోజే మా ఇంటికి వెళ్ళిపోతా. ఇలా అనేసి ప్రియా తన సామాన్లు సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. రవి కూడా తన వెనకే వెళ్తూ ఉంటాడు. ఇదంతా చూసిన జోగయ్య ఇలా అంటాడు. కోడలా, ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్తున్నావు? రవి, మీ నాన్నగారికి చెప్పు ఎక్కడికి వెళ్తున్నాను. భర్తని పేరు పెట్టి పిలవడానికి నీకు సిగ్గులేదా? ఆడవాళ్ళు వాళ్ళ భర్తల పేర్లు పిలవరు. నేను నా భర్త పేరు చెప్తున్నా. ఇందులో మీకేంటి ఇబ్బంది? మిమ్మల్ని పేరు పెట్టి పిలవట్లేదు. ప్రియా, ఏం మాట్లాడుతున్నావు నాన్నగారితో? ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నా. ఈ ఇంట్లో వాళ్ళతో అంతకంటే మర్యాదగా మాట్లాడడం నాకు రాదు. వీళ్ళ ముగ్గురు మాటలు విని ఇంట్లో అందరూ బయటికి వస్తారు. ఇదంతా చూసిన జోగయ్య ఇలా అంటాడు. భర్తని పేరు పెట్టి పిలవడానికి నీకు సిగ్గులేదా? ఆడవాళ్ళు వాళ్ళ భర్తల పేర్లు పిలవరు. కోడలా, రవి నీ భర్త. నువ్వు తనని పేరు పెట్టి పిలవకు. పేరు పెట్టి పిలవకుండా ఏవండి, మీరు, వినండి అను. ప్రతి ప్రత్యక్ష దైవం. కానీ దేవుణ్ణి పేరు పెట్టే పిలుస్తాం. ఏమత్తయ్య, మీరు మీ ఇష్టదైవాన్ని పేరు పెట్టి పిలవరా? అత్తయ్య గారు, ఇవన్నీ ఈ మగజాతి వాళ్ళు ఆడవాళ్ళను అణిచి ఉంచడానికి పెట్టిన నియమాలు. ఈ సిగ్గులేని ఆడది ఇలా చెప్తే వినదు. ఇది మన ఇంటి ఆడవాళ్ళను చెరగొట్టాలనుకుంటుంది. రవి, నువ్వు నోరు మూయిస్తావా లేక నన్ను మూయించమంటావా? లేదు లేదు నాన్నగారు, నేను అర్థమయ్యేలా చెప్తా. లోపలికి పద ప్రియా, ఇంకా చేసిన తమాషా చాలు. రవి, నేను లోపలికి కాదు బయటికి వెళ్తున్నా. ఇంకా నేను ఇంట్లో ఉండలేను. ప్రియా మాట విని మహదేవయ్య ఇలా అంటాడు. అన్నయ్య, ఈ పిల్ల ఈ ఇంటి నుండి ఊరు నుండి బయటకు వెళ్ళడానికి వీలు లేదు. లేకపోతే మన ఇంటి మరియు ఊళ్ళోని ఆడవాళ్ళంతా ఇలానే తయారవుతారు. ఇలానే మగవాళ్ళని ఎదిరించి మాట్లాడతారు. నేను కూడా చూస్తా. నన్ను ఇంట్లోంచి వెళ్లకుండా ఎవరు ఆపుతారు? కోడలా, వీళ్ళతో అదించి ప్రయోజనం లేదు. నువ్వు లోపలికి వెళ్ళు. మా ఊళ్ళో పురుషులందరికీ చాలా అహంకారం పేరుకుపోయింది. ప్రియా ఎవరి మాట వినకుండా తన సామాన్లు తీసుకొని బయటకు వెళ్ళబోతుంటే అక్కడికి రాజు ఇంకా సుందర్ వస్తారు. సుందర్ ప్రియా చేతిలో నుండి బ్యాగ్ లాక్కుంటాడు. రాజు ప్రియని లాగిపెట్టి ఒకటి కొడతాడు. ప్రియా అక్కడున్న బల్లకి తగిలి స్పృహ కోల్పోతుంది. ప్రియా, ప్రియా, బాగానే ఉన్నావా? అన్నయ్య, నీకు ప్రియని కొట్టడానికి ఎంత ధైర్యం? రవి, నువ్వు త్వరగా ప్రియావతిని లోపలికి తీసుకువెళ్ళు. నేను డాక్టర్ని తీసుకొని వస్తాను. రాణి డాక్టర్ని తీసుకొస్తుంది. డాక్టర్ కొంతసేపు పరీక్షించి ఇలా అంటారు. మీ అందరికీ శుభాకాంక్షలు. మీ కోడలు తల్లి కాబోతుంది. ఇప్పుడు నేను మాత్రలు ఇస్తాను, కానీ తర్వాత బాగోగులు చూడడానికి దాయా అమ్మని పిలవండి. ఈ శుభవార్త విని అందరూ చాలా సంతోషిస్తారు. ప్రియకి మెలకు రాగానే ఈ విషయం తెలుసుకుని చాలా సంతోషిస్తుంది. అందరితో ఇలా అంటుంది. నేను నా బిడ్డని ఇక్కడ పెరగనివ్వను. ఏమైంది కోడలా? ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకు. నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. అత్తయ్య గారు, మీకు అర్థం అవ్వట్లేదు. ఒకవేళ నాకు మగబిడ్డ జన్మిస్తే ఈ ఇంటి మగవాళ్ళలాగా అహంకారంగా ఆడవాళ్ళ మీద క్రూరంగా ప్రవర్తిస్తాడు. ఒకవేళ ఆడపిల్ల పుడితే మృగాళ్ళ క్రూరత్వం భరించాలి.
ఇద్దరూ నిరక్షరాస్యులుగానే మిగులుతారు. ప్రియా మాటలు విని అక్కడ ఆడవాళ్ళందరికీ మొదటిసారిగా తెలుస్తుంది వాళ్ళు ఎంత చీకటి ప్రపంచంలో బ్రతుకుతున్నారు అని. కానీ ఇంట్లోని ఆడవాళ్ళందరూ తననే సముదాయించడానికి ప్రయత్నిస్తారు. చూడు కోడలా, నువ్వు చెప్పేది నిజమే. హా కోడలా, నువ్వు ఇక్కడే ఉండు. నీది ఇంకా బిడ్డది ఆరోగ్యం చూసుకో. చూడు ప్రియా వదిన, మాకు కొంచెం కూడా చదవడం రాయడం రాదు. ప్రియా, నీ మాట విని మొదటిసారి మాకు అర్థమైంది ఏ ప్రపంచంలో బతుకుతున్నామో. నువ్వు మా అందరిలో చిన్న ఆశని పుట్టించావు. ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళకు. ఇంట్లోని ఆడవాళ్ళందరి మాటలు విని ప్రియ మనసు చలించిపోతుంది. తను ఊళ్ళోనే ఉండడానికి నిర్ణయించుకుంటుంది. తాను వాళ్ళ ఇంట్లో అందరికీ రోజు చదువు నేర్పుతుంది. వాళ్ళకు వాళ్ళ హక్కుల గురించి దేశం గురించి చెప్తూ ఉంటుంది. రవి, త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకొని రా. ప్రియా ఆరోగ్యం ఏమీ బాగలేదు. అక్క, మంత్రసాని ఏం చేయగలుగుతుంది? ఎవరైనా డాక్టర్ని పిలవండి. నాకు అస్సలు బాగలేదు. ప్రియా, ఊళ్ళో జనాలకి డాక్టర్ మీద నమ్మకం లేదు. మంత్రసాని చాలా సంవత్సరాల నుండి ఈ పని చేస్తుంది. రవి, వాళ్ళంటే చదువుకోలేదు. కానీ నీకు కనపడట్లేదా నా పరిస్థితి ఎలా ఉందో? అదే చెప్తున్నా, సమయం వృధా చెయ్యకు. నేను ఇప్పుడే వెళ్ళి దాయి అమ్మని పిలుచుకొస్తాను. రవి దాయి అమ్మను తీసుకొస్తాడు. దాయి అమ్మ నాటు వైద్యం చేస్తుంది. దానితో ప్రియ ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ పూర్తిగా నయం కాదు. తర్వాత ప్రియ రవితో ఇలా అంటుంది. రవి, నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు అసలు నన్ను డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకువెళ్ళట్లేదు? నాకు హిమోగ్లోబిన్ ఎంతుందో కూడా తెలియట్లేదు. దాయి అమ్మ నీ బాగోగులు చూసుకుంటుంది కదా. కానీ దాయి అమ్మకి ఏమీ అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుందో. ఒకవేళ నువ్వు తీసుకుని వెళ్ళకపోతే నేనే వెళ్తాను. తర్వాతి రోజు ప్రియ ఆరోగ్యం మళ్ళీ పాడవుతుంది. దాయి అమ్మ మందులతో జబ్బు నయం అవ్వదు. ప్రియ తన శక్తిని అంతా కూడగట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఒంటరిగానే పయనమవుతుంది. తనను చూసిన రాజు ఇలా అంటాడు. మరదలా, ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావో? నీ మీద నమ్మకం పెట్టుకుంటే నన్ను చంపేస్తారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా. కోడలా, నీ బుర్ర పనిచేస్తుందా అసలు? మన ఇంటి ఆడవాళ్ళు మగవాళ్ళ దగ్గర వైద్యం చేయించుకోకూడదు. ఓరి దేవుడా, వీళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఏం చెప్పాలి? డాక్టర్స్ ఆడవాళ్ళు కూడా ఉంటారు. కోళ్ళ, మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేయకు. మేము ఇప్పటి వరకు ఆడ డాక్టర్ని చూడనే లేదు. నువ్వు అబద్ధం చెప్పి జారుకోవాలనుకుంటున్నావా? మీరు ఈ ఊరు దాటి ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు కదా, అందుకే మీకు తెలీదు ఆడవాళ్ళలో కూడా డాక్టర్స్ ఉంటారని. ఏ పిల్ల, నీతో మర్యాదగా మాట్లాడుతున్నాం కదా అని రెచ్చిపోకు. లోపలికి పద. చిన్న మావయ్య, నేను లోపలికి వెళ్ళను. డాక్టర్ దగ్గరికి వెళ్తాను. నా ఆరోగ్యాన్ని కేవలం డాక్టరే సరిచేయగలరు అనేసి ప్రియ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అప్పుడు జోగయ్య గదిలోకి తీసుకువెళ్లి మంచం పైన బలంగా తోసేస్తాడు. దానివల్ల ప్రియకి బలమైన గాయం తగులుతుంది. నొప్పి వల్ల గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. ఇది చూసి ఇంట్లో ఆడవాళ్ళంతా సముదాయించడానికి ప్రియా, ధైర్యంగా ఉండమ్మా, అంతా సర్దుకుంటుంది. అమ్మా, ఏమన్నా చెయ్యి, వదిన ఆరోగ్యం క్షీణిస్తుంది. కానీ నేనేం చేయగలను? అక్క, ఏదో ఒకటి చెయ్యండి, కోడలికి ఏమీ కాకూడదు. అక్కడ జోగయ్య బయట చాలా పెద్ద తాళం వేస్తాడు. ఈ రోజు మొదలు ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ బయటికి రాకూడదు. ప్రియా తన బిడ్డ బ్రతికినా చచ్చినా ఇదే ఇంట్లో జరుగుతుంది. జోగయ్య మాట విని ఇంట్లో ఆడవాళ్ళందరూ బయటకు వస్తారు. జోగయ్య ప్రియని ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళనియడని అర్థమైంది. కమల మొదటిసారి తన ముసుగు తీసి గట్టిగా చెప్తుంది. నేను చూస్తాను ప్రియన్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఎవరు ఆపుతారో. ఈరోజు ప్రియ డాక్టర్ దగ్గరికి వెళ్ళే తీరుతుంది. ప్రియ అత్తగారి ముసుగు తొలగుతుంది. ఈ ఇంటి మగవాళ్ళు మొదటిసారి కమలను ముసుగు లేకుండా చూశారు. అలానే తన ఊంచ స్వరం మొదటిసారి విన్నారు. కమల తన కోడలి ప్రాణాలని రక్షించగలుగుతుందా, లేదా జోగయ్య తన భార్య గొంతును కూడా నొక్కేస్తాడా? ఇది తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేచి చూడండి. అలానే ఇంట్లో ఆడవాళ్ళు తదుపరి ఏం చేయాలో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.